ప్రార్థన చేసుకుందామండి. పుష్పరాజు బ్రదర్ ప్రార్థన. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన ఉదయకాల సమయాన్ని అనుగ్రహించి మీ లేఖనాలను మేము నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దేవప్రాంతం నుంచి బోధిస్తున్నటువంటి దాసులను, మా కొరకు తర్జుమా చేస్తున్నటువంటి దాసులను, వారిని వారి కుటుంబాలను వారు చేస్తున్నటువంటి పరిచయం మీరు దీవించండి. వారి ద్వారా అనేకమైన సంగతులు మేము నేర్చుకోలేగన తగినటువంటి జ్ఞానాన్ని వివేకాన్ని మీరు మాకు అనుగ్రహించున్నాము. తర్వాత మీకు సహాయం దయచేయండి. ప్రార్థన పనులు తీసుకున్నాము అడుగుతున్నాము. ఆమేన్. ఓకే బ్రదర్. Okay, we're talking about becoming a disciple. ఒక శిష్యుడిగా మార్చబడటాన్ని గురించి మనం చదువుతున్నామండి. And we need to obey the command in the Great Commission to make disciples. చూడండి, శిష్యుల విషయమై ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆజ్ఞకు మనం లోబడవలసినటువంటి అవసరం ఉన్నది. So we've seen a disciple is one who wants to be like Jesus. చూడండి, శిష్యుడు తన యొక్క అంటే యేసుని పోలి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం చూసాము నిన్న. So if we're going to make disciples, should we do it our way or should we ask the Lord for His way? చూడండి, మనం శిష్యులుగా చేయబడాలి అంటే మన యొక్క విధానంలో మనము మరి వెళ్ళవలనా లేదా ప్రభు యొక్క విధానంలో మనం వెళ్ళవలనా? And we've seen Luke the 14th chapter, లూకా 14వ అధ్యాయాన్ని మనం చదివాము. 26 and 27. 26, 27 వచ్చిన చదవండి. చదవండి. లూకా 14, 26, 27 వచ్చిన. ఎవడైనను నా ఎద్దకు వచ్చి తన తండ్రిని, తన తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజనులను, తన ప్రాణములు సహా ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించిన యెడల వాడు నా శిష్యుడు కానేరడు. ఓకే. So the Lord tells us that we need to hate father, mother, sister, brother, anyone that wants to be our master. చూడండి, మన యొక్క యేసు మన యొక్క ప్రభువుగా ఉండాలి అనుకున్నట్లయితే మన యొక్క తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్కచెల్లెలను అందరినీ కూడా మనం ద్వేషించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్తున్నాడు. So as a person we love everybody. చూడండి, ఒక వ్యక్తిగా అందరినీ మనం ప్రేమించాలి. And we love our enemies. మన యొక్క శత్రువులను కూడా ప్రేమించాలి. That's as people. అది ప్రజలను అనే విషయాన్ని మనం చూస్తున్నాం. But anyone that wants to be our master we reject. చూడండి, మన యొక్క యజమానుడు అనేటువంటి విషయానికి వస్తే ఇంకందరిని కూడా మనం ద్వేషించాల్సిందే. And then we were talking about taking up our cross and following after him. చూడండి, తర్వాత మన యొక్క శిలువను ఎత్తుకొని అనుదినము ఆయన్ని వెంబడించాలి అనే విషయానికి వచ్చినట్లయితే Okay, let's read the 14th chapter. లూకా 14వ అధ్యాయానికి తిప్పుకోండి ఒకసారి. 28 to 30. 28 నుంచి 30 వచనాలు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన యెడల దాన్ని కొనసాగించుటకు కావాల్సింది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులుబడి మొదట లెక్క చూసుకుని యెడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూసువారందరూ ఈ మనుషుడు కట్ట మొదలు పెట్టిన దాన్ని కొనసాగింపలేకపోయేదని అతను చూసి ఎగతాళి చేయుదురు. మరి ఓకే. Is he still talking about discipleship in these verses? చూడండి, ఇంకనూ ఆయన శిష్యరికాన్ని గురించే మాట్లాడుతున్నాడు ఈ వచనాల్లో. What's building a tower got to do with being a disciple? చూడండి, ఒక శిష్యుడిగా ఉండటానికి ఒక గోపురము లేదా ఒక ఇల్లు కట్టడానికి ఏంటి సంబంధం? So in verse 28, 28వ వచనం చూడండి. this man is going to build a tower, so he first counts the cost. చూడండి, ఈ యొక్క వ్యక్తి గోపురాన్ని కట్టించగోరినట్లయితే మొదట కూర్చుని తగులుబడి చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. And we know the illustration in verse 29. 29వ వచనంలో ఆ యొక్క ఉదాహరణ మనకు తెలుసు. Somebody starts to build and can't finish. చూడండి, ఎవరో ఒకరు ఒక కట్టడాన్ని ప్రారంభించారు, అది ముగించలేదు. Why start something if we can't finish it? చూడండి, మీరు ముగించలేకపోయినట్లయితే అసలు ప్రారంభించాల్సినటువంటి అవసరం ఏమున్నది?
So then in verse 33, 33వ వచనం చూడండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. so he's still talking about discipleship. ఆయన శిష్యరికాన్ని గురించి మాట్లాడుచున్నాడు కను. So what's the building that we're going to build if we're a disciple? మనం శిష్యులమైతే మనం కట్టబోయేటువంటి ఆ యొక్క కట్టడము ఏమై ఉన్నది? Well, it's not a physical building, it's a spiritual building. అది భూ సంబంధమైనటువంటి ఒక కట్టడం కాదండి, ఆత్మ సంబంధమైనటువంటి కట్టడం. And when the disciple is finished, he's like his master. ఆ యొక్క శిష్యుడు సిద్ధుడైన తర్వాత తన యొక్క యజమానుని పోలే అతను ఉంటున్నాడు. So what's the building we're seeking to build? మనం కట్టుట కోసము మరి ప్రయత్నం చేస్తున్నట్టు ఆ యొక్క కట్టడం అనేది ఏమిటి? We're seeking to build the heart of Christ. క్రీస్తు యొక్క హృదయాన్ని మనం కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. So Christ was in the image of the Father. క్రీస్తు తండ్రి యొక్క స్వరూపంలో ఉన్నాడు. So is this the divine nature we're talking about? చూడండి, ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి విషయము దైవీకమైనటువంటి స్వభావమైనది. What's his plan in 2 Peter 1? 2 పేతురు 1వ అధ్యాయంలో ఆయన యొక్క సంకల్పం ఏమిటి? Verses 1 to 4. 2 పేతురు 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చూడండి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఓకే, What's his plan here? ఇక్కడ ఆయన యొక్క సంకల్పము లేదా ఉద్దేశం ఏమైనది? Why does he give us everything in verse 3 concerning life and godliness? చూడండి, దైవభక్తికిని జీవమునకు కావాల్సినటువంటి వాటన్నిటిని ఆయన ఏం చేసి ఉన్నాడు? What is life and what is godliness? చూడండి, భక్తి అంటే ఏంటి అసలు, లేదా జీవం అంటే ఏంటి, And why do we need it? మనకెందుకు అవి అవసరమై ఉన్నాయి? Well, he's got a plan. అది ఒక సంకల్పము అయి ఉన్నది. And how does he give us all things that pertain to life and godliness? చూడండి, జీవమునకును దైవభక్తికిని కావాల్సినటువంటి వాటిని అన్నింటిని ఎలాగ ఆయన ఇచ్చి ఉన్నాడు మనకి? We're reading in verse 3. 3వ వచనం చదువుతున్నాము. He says he's given us these things through his knowledge. చూడండి, వాటిని తన యొక్క అనుభవ జ్ఞానం వలన మనకు అనుగ్రహించి ఉన్నాడు అని చెప్తున్నాడు. And where do we find God's knowledge? సారీ, Where do we find God's knowledge? దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఎక్కడ కనిపెడతాము? In the scripture. లేఖనాల్లో చూస్తాం. So what is that scripture then, the knowledge to do in verse 4? 4వ వచనంలో ఆ యొక్క లేఖనం ఏం చేస్తుంది ఆ జ్ఞానానికి? చదవండి. It's in this knowledge that he gives us these great, exceeding great and precious promises. చూడండి, తన జ్ఞానం చేత అమూల్యమును అత్యధికములైనటువంటి వాగ్దానాలను మనకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. So why give us all these promises? చూడండి, ఈ యొక్క వాగ్దానాలన్నింటినీ ఆయన ఎందుకు ఇచ్చి ఉన్నాడు? He says so we can be partakers of the divine nature. మనము ఆయన యొక్క దైవిక స్వభావంలో పాలువారంగా ఉండాలని చెప్పి ఉద్దేశించి ఉన్నాడు. What is the divine nature? దైవిక స్వభావం అనేది ఏమై ఉన్నది? It's all the different parts of God's love. దేవుని యొక్క ప్రేమలోని వ్యత్యాసమైనటువంటి భాగాలు అయి ఉన్నాయి. So what's the world's love? ఆ యొక్క లోకం యొక్క ప్రేమ ఏమై ఉన్నది? That's temporary. అది తాత్కాలికమైనటువంటి ప్రేమ అయి ఉన్నది. What about God's love? దేవుని యొక్క ప్రేమల గురించి ఏమిటి? 1 Corinthians, the 13th chapter. 1 కొరింథీ 13వ అధ్యాయము. Let's read verses 4 through 8. 4 నుంచి 8 వచనాలు చదవండి. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకోదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యవంతు సంతోషించును, అన్నిటికీ పాల్గొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును,
అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలమును, ప్రవచనములైనను నిరర్ధకమును, భాషలైనను నిలిచిపోవును, ఓకే. జ్ఞానమైనను నిరర్ధకమును. So love never ends. చూడండి, ప్రేమ అనేది ఎప్పుడు కూడా ముగిసిపోయేటువంటి కార్యం కాదు. What about man's love? మనుషుని యొక్క ప్రేమను గురించి ఏమిటి? That's all temporary. అదంతా కూడా తాత్కాలికమైనటువంటి ప్రేమే ఉన్నది. But God's love is eternal. అయితే దేవుని యొక్క ప్రేమ నిత్యమైనటువంటి కార్యమే ఉన్నది. When men promise salvation, do they have anything to do with this love of God? చూడండి, ఈ యొక్క మనుషులు రక్షణకు సంబంధించినటువంటి విషయమై వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు అక్కడ దేవుని యొక్క ప్రేమకు ఏమైనా సంబంధం ఉన్నదా? Generally, salvation is forgiveness of sin. సాధారణంగా రక్షణ అంటే ఏమై ఉన్నదంటే పాప క్షమాపణ అయి ఉన్నదని చెప్పి మనం చూస్తున్నాం. So is that God's full purpose for creating the world and men? లోకాన్ని సృష్టించట్లో దేవుని యొక్క ఉద్దేశం అంతా అంతేనా? He tells us here he's wanting us to be partakers of his love. చూడండి, ఆయన తన యొక్క ప్రేమలో పాలిభాగం కావాలని చెప్పి కోరుకుంటున్నాడు. So 1 John 4, 1 యోహాను 4వ అధ్యాయము verse 8. 8వ వచనం. 1 యోహాను 4:8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోని పంపాను. చాలు. ఓకే. So he says God is love. దేవుడు ప్రేమ స్వరూపి అంటున్నాడు. So what's God's nature? అలాగైతే దేవుని యొక్క స్వభావం ఏమైనది? And we just read that nature never ends. చూడండి, ఆ యొక్క స్వభావంలో ఆ స్వభావం ఎప్పుడు కూడా ముగిసిపోయేది కాదు. What's man's love? మనుషుని యొక్క ప్రేమ ఏమై ఉన్నది? Generally we see love by emotion. చూడండి, సాధారణంగా ఆ యొక్క మనుషుల ప్రేమలో ఏం చూస్తున్నామంటే ఆ యొక్క ఉద్రేక భావాలు చూస్తుంటాం. But what is God's love in 1 Corinthians 13? 1 కొరింథీ 13వ అధ్యాయంలో చెప్పబడిన దేవుని యొక్క ప్రేమ ఏమై ఉన్నది? We just read all these spiritual things. ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలన్నింటినీ కూడా మనం చదివాం ఇప్పుడు. And so if we're going to have God's love, we need to have patience. చూడండి, మనం దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలంటే మనం ఈ యొక్క ఓపికను లేదా సహనాన్ని కలిగి ఉండాలి. We need to believe everything that he says. ఆయన చెప్పేటువంటి ప్రతి కార్యాన్ని కూడా మనం నమ్మి తీరాల్సినటువంటి అవసరం ఉంది. In Luke the 14th chapter, లూకా 14వ అధ్యాయము verse 33, 33వ వచనం. why do we want to be his disciple? ఎందుకు మనం ఆయనకు శిష్యుడిగా ఉండకూర్చున్నాము? చదవండి. Let's read it. చదవండి. ఆ ప్రకారమే మీలో తనకు కలిగిన అంతయు విడిచిపెట్టేవాడు ఆ శిష్యుడు కానేరుడు. విడిచిపెట్టినవాడు. So is getting the divine nature something small? చూడండి, దైవీకమైనటువంటి ఒక స్వభావాన్ని పొందటం అనేది అది సాధారణమైనటువంటి ఒక కార్యమా? This is the nature of the one that made this universe. చూడండి, ఈ లోకాన్ని సృష్టించిన ఆయన యొక్క ఉద్దేశం ఇదే. And we know David was a man after God's own heart. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు అయి ఉన్నాడు అనేది విషయం మనకు తెలుసు. What kind of love did David have? దావీదులకు ఏ రకమైనటువంటి హృదయం ఉన్నది లేదా ప్రేమ ఉన్నది? He had to add all these different parts to that love. చూడండి, ఆ యొక్క వ్యత్యాసమైనటువంటి ఆ ప్రేమలో భాగాలు ఆయనకు ఉన్నాయి. Look at God's love in 2 Peter 1. 2 పేతురు 1వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రేమను ఒకసారి చూడండి. Verses 5 through 8. 5 నుంచి 8 వచనాలు. అగైన్ స్కిప్ చేయగలరా? 2 Peter 1. 2 పేతురు 1వ అధ్యాయం అండి, 5 through 8. 5 నుంచి 8 వచనాలు. ఈ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి. ఇది మీకు కలిగి విస్తరించిన అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను
కాకుండా చేయను. ఓకే. So are these 7 things part of God's love? ఈ యొక్క 7 కార్యాలు దేవుని యొక్క ప్రేమలో భాగములై ఉన్నవి. God has virtue. దేవుడు సద్గుణం కలిగి ఉన్నాడు. God is very patient. చాలా సహనం కలిగి ఉన్నాడు దేవుడు. He has all knowledge. ఆయనకు సమస్త జ్ఞానం ఉన్నది. He has all godliness. దేవుని యొక్క భక్తి అంతా కూడా ఆయనకున్నది. Complete self-control. చూడండి, ఆశా నిగ్రహం కలిగి ఉన్నాడు. Loves his children. ఆయన తన పిల్లలను ప్రేమిస్తున్నాడు. And loves all men. మనుషులందరినీ కూడా ప్రేమిస్తున్నాడు. So what is the price of getting that love? చూడండి, ఆ యొక్క ప్రేమను పొందడానికి మనం చెల్లించవలసినటువంటి విలువ ఏమై ఉన్నది? So John the 5th chapter, యోహాను 5వ అధ్యాయము verse 30. 30వ వచనం చదవండి. యోహాను 5:30. నా అంతట నేనే ఏమీ చేయలేదు, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడను, గనుక నా తీర్పు న్యాయమైనది. So if we're going to be like Jesus, what will we not do? మనము యేసుని పోలి ఉండాలి అనుకుంటే మనం ఏం చేయకుండా ఉండాలి? Jesus said he did not speak, did nothing of himself. తనంతట తాను ఏమీ చేయలేదని చెప్పి యేసు చెప్తున్నాడు ఇక్కడ. So in John the 12th chapter, ఇప్పుడు యోహాను 12వ అధ్యాయము verse 49, 49వ వచనం. ఎలాగనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేనేం నవ్వలను ఏం మాట్లాడవలను దాని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఓకే. so how many words did Jesus speak of himself? చూడండి, యేసు తనంతట తాను ఎన్ని మాటలు మాట్లాడాడు? He only spoke the word of God. ఆయన దేవుని యొక్క మాటలు మాత్రమే మాట్లాడాడు. And what was Jesus' life totally set up for? చూడండి, యేసు యొక్క జీవితం పూర్తిగా దేనికోసము సెట్ చేసుకున్నాడంటే నిర్మించుకున్నాడు? To accomplish the work that God gave him to do. దేవుడు ఆయనకి ఏమైతే పని ఇచ్చి ఉన్నాడో ఆ యొక్క పనిని నిర్ణయించుకోవటం చేయటం కోసం మాత్రమే ఆయన మరి నిర్ణయించుకున్నాడు. Was Jesus holy to the Father? చూడండి, యేసు దేవునికి పరిశుద్ధుడై ఉన్నాడా? So if Jesus only served the Father and not himself, చూడండి, యేసు తన కోసం తాను కాకుండా తండ్రి కోసం మాత్రమే ప్రత్యేకించుకున్నాడు అని చెప్పి మనం చూస్తున్నాం. and I grow to be like Jesus, నేను యేసుని పోలి ఎదగాలి అనుకుంటే what will I do of myself? నా అంతట నేను ఏం చేయాల్సిన అవసరం ఉంది? How much of my life will I use for the Father? చూడండి, నా యొక్క జీవితాన్ని ఎంతవరకు నేను తండ్రికి ఉపయోగించాలి? So the Lord encourages us here to be his disciple, to be like him. చూడండి, యేసుని పోలి ఉండటం కోసము మనము ఈ విధంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్తున్నాడు. So Luke the 9th chapter, లూకా 9వ అధ్యాయం చెప్పుకోండి. 23 to 25. లూకా 9వ అధ్యాయం 23 నుంచి 25 వచనాలు. మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకొనును. ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకుని ఎడల వానికేమి ప్రయోజనము? నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడెవడో వాని గూర్చి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగి ఉన్న మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. ఇక్కడ నిలిచిన వాళ్ళలో కొందరు లోకమంతా ఓకే, రైట్. What's that scripture? Luke 9:23 to Okay. 25. So when Jesus says, unless you lose your life for Christ and the gospel, you'll lose it eternally, how much do we keep for ourselves? చూడండి, మన ప్రాణాన్ని మనం రక్షించగోరినట్లయితే దాన్ని పోగొట్టుకుంటాము అని అంటున్నాడు. అప్పుడు మనం దాన్ని కాపాడుకోగోరినట్లయితే సమస్త నష్టపరుచుకోవాల్సి వస్తుంది అంటున్నాడు. అప్పుడు ఎంత మనం మిగిల్చుకుంటున్నాము ఒకవేళ దాన్ని కాపాడుకోగోరినట్లయితే? We'll be like Jesus. మనం యేసుని పోలి ఉంటాం. We'll only live for the Father. మనం తండ్రి కోసం మాత్రమే జీవిస్తాం అన్నమాట. Is that fair? అది న్యాయమేనా? Well, who made us? మనం సృష్టించిన ఎవరండి? Who gives us breath every day? ప్రతిదినము మనకి ఆ యొక్క
శ్వాస ఇస్తున్నది ఎవరు? Who provides our food every day? మనకు ప్రతిదినము భోజనాన్ని ఇస్తున్నది ఎవరు? Who is the one that can give us eternal life? నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి ఆయన ఎవరు మాత్రమే ఉన్నారు? What's his plan for us in eternity? నిత్యత్వంలో ఆయన యొక్క సంకల్పం ఏమై ఉన్నది అసలు? In Revelation ప్రకటన గ్రంథానికి చెప్పుకోండి, chapter 22, 22వ అధ్యాయం. let's read verses 3 and 4. 3 to 5. 3 నుంచి 5 వచ్చాను. ఇక మీదట శాపగ్రస్తమేదియు దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయన సేవించుతూ ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసల యందుండును. రాత్రి గడిన ఎన్నడూనూ ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఓకే. So verses 18 and 19, let's read that. చూడండి, 18, 19 వచ్చాను. ఇక్కడ చదవండి. 18, 19 వచ్చాను. మరియు ఒక ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వారికి నేను సాక్ష్యం ఇస్తున్నది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కనిపించేలా ఈ గ్రంథంలో వ్రాయబడిన తెగులు దేవుడు మనకి కలగజేయను. ఓకే. So what happens if we add to the words of the prophecy of this book? చూడండి, ఈ యొక్క ప్రవచన గ్రంథంలో ఉన్నటువంటి మాటలతో మనం ఏదైనా కలిపినట్లయితే ఏమవుతుంది? Should we add to it? మనం దాంతో కలపొచ్చా? What happens in verse 19 if we take away from the words of the prophecy of this book? 19వ వచనంలో ఈ యొక్క ప్రవచన గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మనం తీసివేస్తే ఏమవుతుంది? Shall we take away from the prophecy? ఈ యొక్క ప్రవచన గ్రంథంలో నుంచి దేన్నైనా మనం తీసివేయచ్చా? So we won't take away or add to in verses 4 and 5. 4, 5 వచనాల్లో మనం ఏది కూడా కలపకూడదు, ఏది కూడా తీసివేయకూడదు. But we'll see what he says. ఆయన ఏం చెప్తున్నాడు? 4, 5 వచనం చూడండి. Verse 4. 4వ వచనము. They shall see his face. సార్ బ్రదర్, we'll read it together. మనం కలిసి చదువుతాం. చూడండి, చదువుతూ గమనించండి. And they shall see his face. ఆయన యొక్క ముఖ దర్శనం వారు చేయుదురు అని చెప్తున్నాడు. His name shall be in their forehead. ఆయన యొక్క నామము వారి నొసంలో ఎందుండు. 4వ వచనం. There'll be no night there. అక్కడ రాత్రికి ఎన్నడూనూ ఉండదు. They don't need candle, neither light of sight. చూడండి, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. For the Lord God gives them light. చూడండి, ప్రభువైన దేవుడే వారి మీద ప్రకాశించును. And then they'll reign forever and ever. వారు యుగయుగములు రాజ్యం చేయుదురు అని అంటున్నాడు. So, what is his plan for men? మనుషుల విషయమై ఆయన యొక్క ఉద్దేశము లేకపోతే సంకల్పము ఏమై ఉన్నది? He tells us in this verse. ఈ యొక్క వచనంలో ఆయన చెప్తున్నాడు, They shall reign forever and ever. వారు యుగయుగములు రాజ్యం ఏలుదురు అని అంటున్నాడు. So, if we reign, what are we? మనము పరిపాలన చేస్తున్నాము అని అంటే మనం ఏమై ఉన్నాము? So in one second here. ఓకే. In 2 Timothy 2. 2 తిమోతి 2వ అధ్యాయము. Let's read verses 11 to 13. 2 తిమోతి 2వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు చదవండి. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదాం. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరగనన్ను. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయలేడు. So what's his plan for us in verse 12? 12వ వచనంలో మన యొక్క విషయమై ఆయన యొక్క ఉద్దేశము లేకపోతే సంకల్పం ఏమై ఉన్నది? He says we'll also reign with him. మనం ఆయనతో ఏలుదము అంటున్నాడు. So if we reign, what are we? మనం ఏలుచున్నాము అంటే మనం ఎవరమై ఉన్నామండి అసలు? Okay, Revelation 5. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయానికి తిప్పుకోండి. Verse 10. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేస్తివి,
గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. So what has he made us? ఆయన మనల్ని దేంతో తయారు చేశాడు అంటే ఏ విధంగా చేసి ఉన్నాడు? Has he made us kings and priests? ఆయన మనల్ని రాజులుగాను యాజకులుగాను చేసి ఉన్నాడు. And where will we reign? మనం ఎక్కడ పరిపాలన చేస్తాము? Is that this earth or the new earth? ఈ భూమి మీద మనం పరిపాలన చేస్తామా లేకపోతే రాబోతున్న కొత్త భూమి మీద మనం పరిపాలన చేస్తామా? Then Revelation 1. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం తిప్పుకోండి. Second here. ఓకే, Verse 5. 5వ వచనం చదవండి. నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగును గాక. మనం ప్రేమించు చాలు. ఓకే, Okay, so he's the prince of the kings of the earth. చూడండి, ఈ యొక్క భూలోకంలో ఉన్నటువంటి అధిపతులకు ఆయన రాజు అయి ఉన్నాడని చెప్పి మనం చూస్తున్నాం. Verse 6, what's he done for God's children? 6వ వచనంలో దేవుని పిల్లల కోసం ఆయన ఏం చేస్తున్నాడు? 6వ వచనం చదవండి. మనల్ని ప్రేమించు తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విడిపించడానికి మహిమయు ప్రభావము యుగములు కలుగునుగాక. ఆమేన్. Okay. ఆయన మనలను మన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది. రైట్. So has he made his children kings and priests? తన యొక్క పిల్లలని రాజ్యముగాను యాజకులుగాను చేశాడా? Are we offering sacrifices as a priest? మనం ఒక యాజకులుగా మరి బలు అర్పిస్తున్నామా? 1 Peter 2, 1 Peter 2వ అధ్యాయం తిప్పుకోండి. 4 through 8. 4 నుంచి 8 వచనాలు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయకు ప్రభువునతో వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ళవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నారు. 8 వరకు. ఏదైనగా ఇదిగో నేను అరణ్యమును నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు మూలరాత్రిని సీయోనులోను స్థాపించున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడు ఏమాత్రము సిగ్గుపడడు. లేఖనంలో రాయబడి ఉన్నది, విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసించిన వారైతే ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధింతురో అదే రాయి అదే మూలకు తలరాయి ఆయను. మరియు అది అడ్డుబండయు అడ్డురాతియు ఆయన. ఇల్లు కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుస్తున్నారు, దానికే వారు నియమింపబడిరి. Okay, so what do we do here in verse 5? 5వ వచనంలో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? As living stones, you're built up a spiritual house. చూడండి, సజీవమైనటువంటి రాళ్ళమై ఉండి ఆత్మ సంబంధమైనటువంటి ఒక మందిరముగా కట్టబడుచున్నాం. So what is this spiritual house? ఆత్మ సంబంధమైనటువంటి మందిరము అనేది ఏమై ఉన్నది? And he's also made us a holy priesthood. అలాగే పరిశుద్ధ యాజకులుగా కూడా మనల్ని తయారు చేశాడు ఆయన. And as priests, what do we do? మనం యాజకులుగా మనం ఏం చేస్తున్నాము? We offer up spiritual sacrifices. మనం ఆత్మ సంబంధమైన బలులను అర్పిస్తున్నాం. So are we offering up spiritual sacrifices now? మనం ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పిస్తున్నామా? Well, we need to be. మనం అర్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. Hebrews 13. హెబ్రీ 13వ అధ్యాయం తిప్పుకోండి. We're looking at 14 through 16. 14వ వచనం నుంచి 16వ వచనం చూద్దాం. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఓకే. So here he tells us about two kinds of sacrifice we can offer today as priests. చూడండి, యాజకులుగా దేవునికి మనం అర్పించవలసినటువంటి 2 రకాలైనటువంటి బలులు ఉన్నాయి ఇక్కడ. So in verse 15, 15వ వచనం చూడండి. we need to offer the sacrifice of praise to God. దేవునికి మనం స్తుతియాగము చేయవలసినటువంటి వారమై ఉన్నాము. And what is that praise to God? అది దేవునికి ఆ స్తుతియాగం అనేది ఏమై ఉన్నది? Well, we think it's
glorifying His name by using a lot of good words. చూడండి, మనం ఏమనుకుంటున్నామంటే అనేకమైన సత్కార్యాల చేత దేవుని పొగొట్టమని చెప్పి మనం అనుకుంటున్నాము. Now, He might accept that. ఒకవేళ దాన్ని అంగీకరించవచ్చు కూడా ఆయన. But here is a sacrifice He does accept, చూడండి, ఆయన అంగీకరించేటువంటి బలి ఇక్కడ ఉన్నది. and that's the fruit of our lips. అదే మన జిహ్వ ఫలము అంటున్నాడు. What does the Telugu say there? The fruit of is what? tongue. Okay, and what is it? It's a fruit of tongue means the words which we are using by our mouth or tongue. Okay, does it say anything about giving thanks to His name? No. First, he mentioned that we are acknowledging His name. Okay, very good. Yeah. Okay, so Telugu has it right here. తెలుగు ఇక్కడ సరిగైన ట్రాన్స్లేషన్ ఉన్నది. English doesn't have it right. ఇంగ్లీషు తెలుగులో చెప్పినట్లుగా చెప్పబడలేదు. When we acknowledge His name, what are we doing? చూడండి, మనం ఆయన యొక్క నామాన్ని ఒప్పుకున్నట్లయితే మనం ఏం చేస్తున్నాము? What's His name? Is it His name in Greek or Hebrew or what's His name? చూడండి, ఆయన యొక్క నామము అనేది గ్రీక్లో కానీ లేదా హెబ్రూలో కానీ ఏమై ఉన్నది? ఆయన యొక్క నామం అంటే ఏంటి? In Hebrew, His name is Joshua. చూడండి, ఈ హెబ్రీ భాషలో ఆయన యొక్క నామం అనేది యెహోషువ. And in Greek, it's Jesus or Yesu. గ్రీక్లో చూస్తే యేసు అని చెప్పబడింది. What is it in Telugu? తెలుగు ఆల్సో జీసస్, యేసు. Okay. But this is not talking about calling a certain sound. చూడండి, ఇక్కడేదో ఒక స్వరాన్ని, శబ్దాన్ని పలకడానికి గురించి మాట్లాడట్లేదు. This is talking about His authority. ఆయన యొక్క అధికారాన్ని గురించి ఇక్కడ మాట్లాడబడుతున్నది. So in the scriptures, one's name is the authority they have. చూడండి, లేఖనాల్లో ఒకరి యొక్క పేరు లేదా నామము అని చెప్పబడింది అంటే అక్కడ అధికారాన్ని చూస్తుంది అనేది మనం గమనించాలి. So when we call on His name, we're calling on His authority. చూడండి, మనం ఆయనకు నామమును అని చెప్పి అంటున్నామంటే ఆయనకు అధికారాన్ని చూస్తున్నాము లేదా మాట్లాడుతున్నాము అని అర్థం. So we're already offering these sacrifices. Here is a question, brother. We're already offering these sacrifices today. చూడండి, ఈ రోజు మనము దేవునికి ముందుగానే బలు అర్పించి ఉన్నాము. Every time we acknowledge His authority, we're offering sacrifice to God. చూడండి, ప్రతిసారి మనము ఆ యొక్క బలు అర్పించినప్పుడు ఆయనకు నామాన్ని ప్రతిసారి ఒప్పుకున్నప్పుడు బలు అర్పిస్తున్నామని అర్థం. So when we recognize His commandments and obey them, what are we doing? చూడండి, ఇక్కడ ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకుంటున్నాము అని అంటే మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ That's a sacrifice to God. అది It's glory to Him. దేవునికి మనం అర్పించేటువంటి బలి అయి ఉన్నదన్నమాట. So if we're going to be kings in the world to come, రాబోతున్నట్లు లోకములో మనం రాజులమై ఉన్నట్లయితే what kind of kings does He want us to be? చూడండి, మనం ఏ రకమైనటువంటి రాజులుగా ఉండాలని ఆయన మనల్ని కోరుతున్నాడు. If we're unrighteous kings, it won't be heaven. చూడండి, మనం అనీతిమంతులైనటువంటి రాజులమైతే పరలోకానికి పోము. If we have the heart and mind of Jesus, what kind of kings will we be? చూడండి, మనం యేసు యొక్క హృదయము మనసు ఆత్మ కలిగినట్లు వారమైతే మనం ఏ రకమైన రాజులమవుతాము? Okay, He describes the divine nature in another way. చూడండి, ఆయన యొక్క దైవిక స్వభావాన్ని మరొక విధానంలో కూడా ఆయన వర్ణిస్తున్నాడు. And just keep in mind now, He wants us to be partakers of His divine nature. ఆయన యొక్క దైవిక స్వభావంలో మనం పాలువారం కావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. And God is love. దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. So this is God's love. ఇది దేవుని యొక్క ప్రేమ ఉన్నది. Ephesians 3, ఎఫెసీ 3వ అధ్యాయము 14 through 19. 14వ వచనం నుంచి 19వ వచనం వరకు చదవండి. ఎఫెసీ 3వ అధ్యాయం 14 నుంచి 19 వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులైనట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును
జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తనకు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుతున్నాను. ఓకే. Brother, are you there? Okay. Okay. What was all that racket? Sorry? What was all the noise? Oh, from here there is no noise, brother. Okay, it has a lot of noise here. Okay, so here is Paul praying for these Ephesians. చూడండి, పౌలు ఇక్కడ ఈ యొక్క ఎఫెసీయుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. And he wants them, God to grant them to be strengthened with might. చూడండి, మనము ఆయన శక్తి చేత బలపరచబడవాలని చెప్పి కోరుచున్నాడు. And verse 16, where is that might? ఆ యొక్క శక్తి 16వ వచనం ఎక్కడ ఉన్నది? It's in our inner man. మన యొక్క అంతరంగ పురుషుల్లో ఉన్నది. Which part of the inner man in verse 17? 17వ వచనంలో అంతరంగ పురుషుల్లో అది ఏ భాగమైనది? So Christ can dwell in your hearts by faith. చూడండి, అక్కడ విశ్వాసం ద్వారా 16వ వచనం తెలుగులో వచ్చింది, మీ హృదయములలో నివసించినట్లుగా అని అంటున్నాడు. Does this sound like discipleship? బ్రదర్ అగైన్ బ్రదర్. Does this sound like being a disciple? ఇది ఒక శిష్యుడిగా ఉండడాన్ని పోలి కనబడుతున్నదా? What are disciples seeking to get? చూడండి, ఈ శిష్యులు ఏం చేయడానికి ఎదుగుతున్నారు? They want to have the image of Christ in their hearts. వారి యొక్క హృదయాల్లో క్రీస్తు యొక్క స్వరూపాన్ని పొందాలని చెప్పి వారు కోరుచున్నారు. And they get that by faith. అది వారి విశ్వాసం చేత వారు పొందుతున్నారు. Then what is this nature of Jesus in verse 17? 17వ వచనంలో యేసు యొక్క స్వభావం ఏమైనది? It's God's love. దేవుని యొక్క ప్రేమ ఉన్నది. He wants that love to be in our hearts. ఆయన ఆ యొక్క ప్రేమను మన హృదయాల్లో కలిగి ఉండాలని ఆయన కోరుతున్నారు. So, verse 18, how much of God's word do we need to know and understand? 18వ వచనంలో దేవుని యొక్క ప్రేమను ఎంతవరకు మనం పొందవలసినటువంటి అవసరం ఉన్నది? So we need to understand with all saints. అయితే మన పరిశుద్ధులందరితో కూడా మరి దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. Does that include us? మనల్ని కూడా కలిపి ఉన్నదా సమస్త పరిశుద్ధులు అని చెప్పన్నప్పుడు? So how much understanding does he want us to have? మనం ఎంత జ్ఞానాన్ని లేదా ఎంత జ్ఞానాన్ని పొందాలని చెప్పి ఆయన కోరుచున్నాడు? What's lacking in breadth, length, depth, and height? చూడండి, దాని వెడల్పు, లోతు, పొడుగు, ఎత్తు అనే దాంట్లో అంతవరకు ఉన్నట్లయితే ఇంకా ఏం కొరత కలిగి ఉంటున్నాము? So he wants us to have all understanding. సమస్త జ్ఞానాన్ని మనం పొంది ఉండాలని చెప్పి ఆయన కోరుచున్నాడు. And verse 19, he wants us to know Jesus' love. చూడండి, యేసు యొక్క ప్రేమను మనం కలిగి ఉండాలని చెప్పి ఆయన కోరుచున్నాడు. And it passes knowledge. అది జ్ఞానానికి మించినటువంటి ప్రేమ అంటున్నాడు. And how can love pass knowledge? చూడండి, ఈ యొక్క ప్రేమ ఎలాగో ఆ జ్ఞానాన్ని మించుతుంది? And that's the love in our hearts if we know it and then get it. చూడండి, మన యొక్క హృదయాల్లో కలిగినటువంటి ఆ యొక్క ప్రేమను మనం తెలుసుకొని దాన్ని పొందవలసినటువంటి వారమై ఉన్నాం. And what happens if we get the love of Christ in our hearts in verse 19? 19వ వచనంలో ఆ యొక్క యేసు యొక్క ప్రేమను మనం పొందినట్లయితే ఏమవుతుంది? We're filled with all of God's fullness. దేవుని యొక్క సర్వసంపూర్ణతను మనం పొందగలుగుతున్నాం. So is this a small thing? ఇదేదో చిన్న కార్యమే ఉన్నదండి. We're talking about being like God. That's not a small thing. చూడండి, దేవుని పోలి ఉండుట అనే కార్యాన్ని గురించి మనం మాట్లాడుతున్నందువలన అదేదో చిన్న కార్యం కాదు. Colossians 2 and verse 9. కొలస్సీ 2:9 వచనం చూడండి. మరి జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అంటే ఇక్కడ ఏ జ్ఞానం అన్నది? ఏ జ్ఞానం గురించి? Here is a question to that. Verse 19 and what is the knowledge which passeth the what is the love which passeth the knowledge? Okay, if we know about Jesus' love, do we have it? చూడండి, యేసుని మనం ఎరిగినట్లయితే దాన్ని మనం పొందుతున్నామా? So if it goes beyond just knowing it, what happens? చూడండి, ఏదో తెలుసుకుని మాత్రమే పోయినట్లయితే ఏమవుతుంది? Then we have that love in our hearts. ఆ యొక్క హృదయంలో మనము ఆ ప్రేమను కలిగి ఉండాల్సిన అవసరం. So it's not just knowledge, now it's reality. చూడండి, ఏదో జ్ఞానం మాత్రమే కాదు,
ఆ జ్ఞానానికి మించినటువంటి ఆ నిజమైనటువంటి ప్రేమ అంటున్నాడు. So what kind of love would this be if we have it? మనం అది కలిగి ఉన్నట్లయితే ఈ యొక్క ప్రేమ ఏ రకమైనటువంటి ప్రేమ అయి ఉన్నది? And he says we need Jesus' love, so we'll be filled with all the fullness of God. చూడండి, మనం యేసు యొక్క ప్రేమను కలిగి ఉన్నట్లయితే ఇప్పుడు సర్వ సంపూర్ణతలో ఎదిగి ఉన్నాం మనం. Does that sound like the divine nature? అది దైవిక స్వభావాన్ని పోలి మనకు కనబడుతున్నదా? Does the divine nature lack God's fullness? దైవిక స్వభావం అనేది దేవుని యొక్క సంపూర్ణతలో మనకి సంపూర్ణత కలిగి ఉన్నదా? So when he calls us to follow Jesus, is this a small thing? చూడండి, యేసు యొక్క సంపూర్ణత యందు మనం ఎదగాలి అని చెప్పి కోరేది అదేదో చిన్న కార్యమైనదా? Okay, he describes this same fullness in Colossians 2:19. కొలస్సీ 2:19లో ఇక్కడ ఒక అదే విధమైన దైవిక స్వభావాన్ని కలిగి ఉండాలని చెప్పి కోరుతున్నాడు. 2:9. 2:9. కొలస్సీ 2:9. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా ఈ క్రీస్తునందు నివసించుచున్నది. ఓకే, So how much is in Jesus? అది యేసులో ఎంతవరకు ఉన్నది? In him dwells all the fullness of the God. ఆయన యందు దేవుని యొక్క సర్వ సంపూర్ణత శరీరముగా నివసిస్తున్నది. So what's lacking? ఇప్పుడు కొరత కలిగి ఏమి కొరత కలిగి ఉన్నది? Is this the divine nature? ఇది దైవికమైనటువంటి స్వభావమేనా? So how can we have the love of Jesus? మనం యేసు యొక్క స్వభావాన్ని ఎలాగో కలిగి ఉండగలము? Ephesians 3, ఎఫెసీ 3:20. verse 20. ఎఫెసీ 3:9. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి. ఓకే, So does God have power to give us all the fullness, all of Christ's fullness? చూడండి, క్రీస్తు యొక్క సర్వ సంపూర్ణతను దేవుడు ఇవ్వడానికి శక్తి కలిగి ఉన్నాడా? He's able to do exceeding abundantly of all we ask. చూడండి, మనం అడుగు వాటన్నిటికంటను ఊహించే వాటన్నిటికంటను ఎక్కువగా ఇవ్వగలిగిన శక్తి గలవాడై ఉన్నాడు. Can we ask for verse 19? 19వ మనం దాన్ని అడగగలమా? Can we ask God that we would be filled with all his fullness? చూడండి, ఆయన యొక్క సర్వ సంపూర్ణతలో మనం ఎదగవాలని చెప్పి కోరగలమా? Can he do that in verse 20? 20వ అది చేయగలడా ఆయన? చదవండి. So do we trust him, or are we after a cheap salvation? చూడండి, మనం ఆయన నమ్మవలనా లేకపోతే ఆయన యొక్క రక్షణలో మనం వెతకవలసినటువంటి అవసరం ఉందా? What does the world promise? లోకం ఏమని వాగ్దానం చేస్తున్నది? Nothing on earth, ఈ భూమి మీద ఏది కూడా మనకి లేదంటున్నారు. but a place in heaven. పరలోకం అనేటువంటి ఒక స్థలం అనేది ఉన్నది అని చెప్పి అంటున్నాడు. What's the Lord promising here? ఇక్కడ మనకు చేసినటువంటి వాగ్దానం ఏంటి? We see the same thing in just one second. We're seeing the same thing in Galatians 1. గలతీ 1వ ఇదే విధమైనటువంటి ఒక కార్యాన్ని చూస్తున్నాం మనం. 26 and 27. 26-27 గలతీ. స్క్రిప్చర్ అగైన్ బ్రదర్. Galatians 1, గలతీ 1, 26 and 27. Sorry, Colossians 1. క్షమించాలండి, కొలస్సీ 1:26-27 ఉందగా ఉంది. దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. అన్ని జనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మం వారికి బయలుపరిచాడు. ఓకే, So we mentioned about this mystery before. ఈ యొక్క మర్మాన్ని గురించి ఆయన ఇంతకు ముందుగా చెప్పి ఉన్నాడు కూడా. And it's been hidden from ages and generations. చూడండి, యుగములలోను తలములలోను అది మరుగు చేయబడినటువంటిదై ఉన్నది అని చెప్తున్నాడు. But who knows about it? అయితే ఆ యొక్క మర్మాన్ని గురించి ఎవరు ఎరిగి ఉన్నారు? How many Christians know about this? ఎంతమంది క్రైస్తవులు దీని గురించి ఎరిగి ఉన్నారు? It's a good question. ఇది ఒక మంచి ప్రశ్నగా ఉన్నది. But in verse 27, 27వ చూడండి. he wants us to know the